సర్వసాధారణంగా జరుగుతుంది ఓటర్లకి. అది కూడా అంతే. ఎలక్షన్ కమిషన్ తప్పితే ఆ పార్టీ వాళ్ళు పంచిపెడుతున్నట్టు ఈ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది, ఈ పార్టీ వాళ్ళు పంచిపెడుతున్నట్టు ఆ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈసీ మాత్రం అక్కడికి చాలా రేర్ సందర్భాల్లో చేరుకుంటుంది. సో ఈ విషయం గురించి కూడా మీ దగ్గర నుంచి ఆన్సర్ అడుగుతాను. ఈలోపు అసలు ఈ మేనేజ్మెంటు అటు వైసీపీ పార్టీకి కానివ్వండి, అంటే అధికార పార్టీకి కానివ్వండి, ప్రతిపక్ష పార్టీకి కానివ్వండి, అసలు ఎలా సాధ్యం అవుద్దనేది ప్రజల్ని అడుగుదాం. అసలు ప్రజలకు తెలియచేద్దాం, ప్రజల్ని అంటే మోటివేట్ చేద్దాం, లేదంటే ఎడ్యుకేట్ చేద్దాం ఈ విషయంలో. వరుణ్ గారు, ఈ విషయంలో పర్టికులర్గా మీరైనా సరే, మీరు అధికారంలో ఉన్నప్పుడైనా సరే, లేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలకి మీరు సంక్షేమ పథకాలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు, తర్వాత తాయిలాలు అనేవి ఎలక్షన్స్లో పోనీ మీ ప్రమేయం లేకపోయినా మీ నాయకులు లేదా మీ అభిమానులు ఇచ్చున్నారని అనుకుందాం. సో ఇచ్చినప్పుడు కానీ, లేదు ప్రతిపక్ష పార్టీలు, అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఇస్తున్నప్పుడు సందర్భాల్లో కానివ్వండి, ఎందుకు ఈసీలకు కానీ లేదా రిటర్నింగ్ ఆఫీసర్లకు కానీ, లేదంటే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు కానీ, లేదా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి ఎందుకు ఈ కంప్లైంట్ అనేది ఇంత ఫాస్ట్ జనరేషన్ వరల్డ్లో కూడా 4G వరల్డ్లో కూడా ఎందుకు తెలియట్లేదు? దాని గురించి చెప్పండి. మీరు ఒకటేనా గ్రౌండ్ లెవెల్లో? సునీల్ గారు, మీకు విషయం చెప్తాను. మీరు 1983 ఎన్నికల దగ్గర నుంచి ఇవాళ ఎన్నికల వరకు, అట్లీస్ట్ మీడియా యాక్టివ్ గా ఉన్న 1995 ఎన్నికల నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో సోదాలు జరిగి కేసులు పెట్టి డిస్క్వాలిఫై అయిన క్యాండిడేట్ ఒక చూపించండి. ఈ వారం రోజుల్లో మీరు నాకు కొంత సమయం ఇవ్వాలి. ఈ వారం రోజుల్లో చంద్రగిరి ఎన్నికల్లో, చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 3 లారీల తాయిలాన్ని మా నాయకుడు పులవర్తి నాని గారు, మా కంటెస్టెంట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారు, ఆయన ఈసీ అధికారులు వెంట పట్టుకొని, పోలీస్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ వెంట పట్టుకొని పోయి అర్ధరాత్రి గోడౌన్లు రైడ్ చేయించి స్పష్టంగా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా మేము లైవ్ లో తీసుకెళ్ళాం. మేము కంప్లైంట్ ఇవ్వలేదు, లైవ్ లో తీసుకెళ్లి బట్టబయలు చేశాం. నిన్నగాక మొన్న పిఠాపురంలో డమ్మీ ఈవీఎంలు దొరికాయి కదండి, బయట పెట్టారండి, మా వర్మ గారు బయట పెట్టారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ సామాజిక బాధ్యత తీసుకొని ఈసీ కళ్ళు ప్రతి చోట ఉండలేకపోవచ్చు. మీరు అన్నట్టు టెక్నాలజీ నిజమే, టెక్నాలజీ కళ్ళు గప్పి చేసేటువంటి దొంగలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మేము స్వయంగా వాళ్ళ కళ్ళుగా వ్యవహరించి సామాజిక బాధ్యత తీసుకొని ఎన్నికల్లో మా వరకు బాధ్యత తీసుకోవాలని మేము తీసుకొచ్చి పంచించాం. ఇంతకుముందు జరిగిన డిస్కషన్ లో నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి. అధికారులకు కూడా మేము మాట్లాడుతాం. సునీల్ గారు, మీరు ఏకంగా ఎలక్షన్ కమిషనర్ కి కులం అంటించారు కదా, నిమ్మగడ్డ రమేష్ గారికి, ఆయన తీసేయాలని చెప్పి వెళ్ళారు కదా, రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా. ఏబి వెంకటేశ్వరరావు మీద మీరు కక్ష కట్టి మీరు ఆయన సస్పెండ్ చేశారు కదా, ఆయన అంతకుముందు ఎలక్షన్స్ ఇంటెలిజెన్స్ ఉంటానికి వీలేదని మీరు కమెంట్ చేస్తారు కదా. నేను అడుగుతాను రెండు ప్రశ్నలు గోపాల్ రెడ్డి గారు, స్పష్టంగా ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను డిబేట్ లోంచి వెళ్ళిపోతాను. అసలు సర్వీస్ రిజిస్ట్రార్ ముఖ్యమంత్రికి అధికారం ఏంటి? ముఖ్యమంత్రి లెజిస్లేటివ్ హెడ్, ముఖ్యమంత్రి లెజిస్లేటివ్ మాత్రమే హెడ్. బ్యూరోక్రాట్స్ మీద హెడ్ ఎవరు ఉంటారు? చీఫ్ సెక్రటరీ ఉంటారు రాష్ట్రపతిలో. చీఫ్ సెక్రటరీకి ఉండాల్సిన అధికారాన్ని మీరు చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు? ఒకటో విషయం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు అధికారులు ఎవరైతే ఈసీ ఎవరైతే అధికారుల మీద చర్యలు తీసుకున్నారో ఆ అధికారులందరూ కూడా తప్పుడు అధికారులు మీరు ఒప్పుకుంటున్నారా కాదా? ఈసీ చేసిన మంచి పనులను ఒప్పుకుంటున్నారా కాదా? ఈసీ చేసిన చర్యలను సమర్థిస్తున్నారా కాదా? లేకపోతే ఎన్నికల అధికారులు వెనకేసుకొస్తున్నారా? మీరు సర్వీస్ రిజిస్టార్ లో ఒక నిమిషం, మీరు సర్వీస్ రిజిస్టార్ లో ఎన్నికల్లో విధులు మీరు తీసుకొచ్చి సర్వీస్ రిజిస్టార్ లో రిమార్క్స్ రాసేటువంటి అధికారం మీ దగ్గర లేకపోతే అధికారులు ఎవరు మీ మాట విన్నారు కదా? ఈ బ్యూరోక్రటిక్ కంపల్షన్ ఎందుకు వాళ్ళ మీద? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి, నేనేం మాట్లాడి. ఇంకోటి, గోపాల్ రెడ్డి గారు వయసులో నాకంటే డబుల్ వయసు ఉంటారు నాకు తెలిసి, లేదు కనీసం ఒక 50-60 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఎంతో రాజకీయం చూసిన వ్యక్తి. నేను మళ్ళీ కోరుకుంటా ఉన్నాను, మహిళా సభ్యులు మన ప్యానెల్ లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గారు అని సంపాదించండి. నేను ప్యానెల్ సభ్యులను కూడా గారు అంటా ఉన్నా. ఏకవచనంతో పిలవద్దండి, మీ వయసుకి మీ ఉన్నతానికి అది మర్యాద అనిపించదు, పెద్ద మనుషుల. అదొక విషయం. ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సర్వీస్ రిజిస్టార్ భారతదేశంలో ఎక్కడా లేదు, ఇది ఎందుకు పెట్టుకున్నారు? ఈసీ అధికారులు మీరు చర్యలు తీసుకున్నారు. ఐజీ స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు, ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయిన గిరీష, చంద్రమౌళీశ్వరరావు, సిఓ భాస్కర్ రెడ్డి, లేడీ అధికారి, 3 తహసీల్దారు, ఒక ఎస్ఐ, ఒక సిఐ, 2 ఎస్ఐలు, దగ్గర 15 మంది అధికారుల మీద ఈసీ ఎన్నికల్లో చర్యలు తీసుకుంది. దిస్ ఈస్ ది ఎవర్ లార్జెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎన్నికల చరిత్రలో ఇది అత్యంత ఎక్కువ అధికారుల సంఖ్య. ఇది వైసీపీ స్టాండ్ ఏందో చెప్పాలి. ఎన్నికల్లో ఈ టెయింటెడ్ ఆఫీసర్ ఏసీ ఏం చెప్పింది సునీల్ గారు? వీళ్ళంతా టెయింటెడ్ ఆఫీసర్స్, నిజమే, వీళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి లేదు అని చెప్పింది. తీసేశారు వీళ్ళని. దీని మీద స్టాండ్ ఏంటి చెప్పండి. మళ్ళీ నాకు అవకాశం లేదు సునీల్ గారు. ఇప్పుడు
ఇప్పుడు సార్ అన్నారు, ఇప్పుడు మేము రాయలసీమ నుంచి వచ్చాము, కొడుకుని అమ్మని అందరిని రోజు గారు గారిని పిలుచుకోం. ఎవరైనా మేము మాది రాయలసీమ సార్, మాది రాయలసీమ. ఉండండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మా గురించి చెప్తాను, కానీ మీ పార్టీకి సమాధానం చెప్తున్నాను. సార్ మీ పార్టీకి సమాధానం చెప్తున్నాను. తెలంగాణ నుంచి వచ్చిన, మీరు ఊరికే అడుగు కోనసీమ నుంచి వచ్చిన ప్యానల్ కి సంబంధించి అదేదో అధ్యక్షులకు, పార్టీ అధ్యక్షులకు సంబంధించి మీరు అవునండి అదే సార్, పార్టీ మిమ్మల్ని సార్ అంటున్నాం. ఎందుకంటున్నాము, పార్టీ అధ్యక్షులే గది తప్పి ప్రతి అధికార ముఖ్యమంత్రిని సైకో సైకో అని, ఆయన సైకో గారు కూడా అలా సైకో అంటా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో అట్లే ఉంటారంటున్నా. ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి సైకో అన్నప్పుడు అది కరెక్ట్ లేదా అతను చెప్పమని చెప్పండి. సైకో అనొచ్చు, ముఖ్యమంత్రి సైకో అనొచ్చు చెప్పమని చెప్పండి. సార్ ఆ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ నేను మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతా.